హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. ఇయర్ నేను కర్వా చౌత్ ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నా. ఏమనుకోకండి, ఎప్పుడో కర్వా చౌత్ అయిపోతే ఇప్పుడు చూపిస్తున్నాను. మీకు తెలిసిందే కొన్ని ఇష్యూస్ వల్ల ఇంకా యూట్యూబ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఏం కాదులేండి, మీరు అర్థం చేసుకుంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేస్తున్నారు కదా, కర్వా చౌత్ ప్రిపరేషన్స్ అయితే ముందు రోజు ఈవినింగే స్టార్ట్ అయిపోయినాయి. మా ఆయన ఎంత ముద్దుగా చూడండి మెహందీ అయితే వేశారో చూసారుగా. అరచేతిలో వేయడానికి ఆయన హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం తీసుకున్నారు. అండ్ ఈ హ్యాండ్ కి అయితే నేను ముందే పెట్టేసుకున్నాను. ఇక్కడ చిన్నగా ఒక క్యూట్ ఇన్సిడెంట్ జరిగింది, భలే అనిపించింది. నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ కి పెట్టుకొని ఇంకో హ్యాండ్ కి ఆబ్వియస్లీ నేను పెట్టుకోవడానికి అవ్వదు కదా. సంతు తనంతా తనే ఇనిషియేటివ్ తీసుకొని సెకండ్ హ్యాండ్ కి పెడతా అని చెప్పేసి అన్నారు. చందమామ పెట్టేసి వదిలేసేయమంటే ఏదో మొత్తానికి ట్రై చేసి ఏదో పిచ్చి పిచ్చిగా డిజైన్ అయితే వేశారు. పానీలో ఏదో ఒకటి ప్రేమగా వేశారు, అదే చాలు. ఇదిగోండి పండగ అయితే ఇట్లా ఉండింది. ఇదిగోండి నేను వేసుకున్నది, పర్లేదు, నేను బానే వేసుకున్నాను. మన సైడ్ అట్ల తద్ది ఎలానో ఇక్కడ కర్వా చౌత్ అలాగా. హస్బెండ్ హెల్త్ వెల్త్ బాగుండాలని వాళ్ళ వైఫ్స్ ఇలా కర్వా చౌత్ పూజనైతే చేసుకుంటారు. కర్వా చౌత్ రోజునైతే మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉండాలి, అసలు వాటర్ కూడా తాగకూడదు. నైట్ చంద్రుణ్ణి చూసాక మాత్రమే మనం ఆ ఫాస్ట్ ని బ్రేక్ చేయాలి. నేను కూడా మార్నింగ్ నుండి ఫాస్ట్ ఉన్నాను. ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఆడవాళ్ళంతా పెళ్లి కూతురులాగా మంచిగా రెడీ అయ్యి వస్తారు. మా స్ట్రీట్ లో ఉన్న లేడీస్ అంతా ఇదిగోండి ఇక్కడైతే గ్యాదర్ అయ్యాము కర్వా చౌత్ పూజ అండ్ కథ వినడానికి. పూజకు వచ్చే ఆడవాళ్ళంతా వాళ్ళ ఇళ్ల దగ్గర నుండి ఒక చిన్న మట్టి కుండలో వాటర్, నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలో రైస్ అండ్ ఒక 10 రూపీస్ కాయిన్ వేసుకొని తీసుకొస్తారు పూజకి. పూజ కూడా ఎక్కువసేపు ఏం పట్టదు, హాఫ్ అన్ అవర్ లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోద్ది. కథ మొత్తం వినేసి పూజ మొత్తం అయిపోయాక ఆకాశం వైపు చూస్తూ ఇట్లాగా చెంబుతో వాటర్ అయితే కిందకు వదలాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఆంటీ అయితే మోటార్ వేశారు, ఒకరి తర్వాత ఒకరు చేస్తా ఉన్నారు. ఇదిగోండి ఈ చుక్కల చున్నీలో ఉంది నేనే. అదంతా అయిపోయాక మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి. అంతా అయిపోయాక చూస్తున్నారుగా, ఇంకా ఆడవాళ్ళు ఒక దగ్గర ఉన్నారంటే ఫొటోస్ అయితే తీసుకోవాల్సిందే. రెడీ అయితే ఇక ఒకరి తర్వాత ఒకరు అట్లా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా తినే మా తోటి కోడలు, సంతు వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్. ముక్కుకి తను పెట్టుకుంది కదా పెద్ద ముక్కు పుడక అండ్ చైన్, అలాంటిది నన్ను కూడా పెట్టుకోమంటున్నారు నెక్స్ట్ ఇయర్. నేనేమో చూస్తా అని చెప్పా. వాళ్ళకంటే అది పెళ్లిలో ఆచారం కాబట్టి పెళ్లి టైంలోనే అలాంటిది కొనేసిస్తారు. బట్ మన వైపు అలాంటి ఆచారాలు లేవు కాబట్టి నేను అలాంటి ముక్కు పుడకైతే కొనుక్కోలేదు. నెక్స్ట్ పూజ అయిపోయాక నేను మా తోటికోడలు అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వచ్చాక చంద్రుడి కోసం అలా వెయిట్ చేస్తూ ఉన్న అరౌండ్ 9 o'clock కి చంద్రుడు అయితే మాకు కనిపించారు. సో డాబా మీదకి వచ్చేటప్పుడు అయితే ఇందాక పూజకు తీసుకెళ్లిన వాటరు, హారతి పళ్ళం, హారతి ఇవ్వడానికి ఒక దీపం, జల్లెడ, స్వీట్, అక్షంతలు తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ అయితే చందమామకి ఇట్లా 3 సార్లు హారతి అయితే ఇవ్వాలి. ఇంకా దేవుడికైతే మా ఆయనకి మంచి ఆయుష్ ఇవ్వాలని చెప్పి అలా మొక్కుకుంటూ హారతి ఇచ్చాను. హారతి అయిపోయాక నెక్స్ట్ ఇలా చందమామని చూస్తూ పూజ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఇలా అభిషేకం లాగా చేయాలన్నమాట. గుడ్. నెక్స్ట్ జల్లెడ లోపల దీపం పెట్టి ఫస్ట్ చందమామ చూసి నెక్స్ట్ హస్బెండ్ మొహం చూడాలి. ఆ తర్వాత హారతి ఇచ్చి ఫాస్ట్ ని బ్రేక్ చేయడమే. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటే నేను ఒక వీడియో పెట్టాను. ఆ టైంలో పంజాబ్ నుండి అప్పుడే షిఫ్ట్ అవ్వడం వల్ల సంతు అక్కడ నేను ఇక్కడ అయిపోయాం కర్వా చౌత్ టైంలో. సో వీడియో కాల్ లో చేసుకున్నాము. ఇదే ఫర్ ద ఫస్ట్ టైం ఇలా డైరెక్ట్ గా చేసుకోవడం. ఇది మా సెకండ్ కర్వా చౌత్. ఇయర్ బై ఇయర్ నేను వీటన్నిటిలో ఇంప్రూవ్ అయిపోతూ ఉంటాను. పొద్దున్నుండి ఆకలి కంటే ఎక్కువ దాహంగా ఉంది. ఫాస్ట్ బ్రేక్ చేస్తే ఫస్ట్ గటగడమని 2 గ్లాసులు వాటర్ తాగేయాలనిపిస్తుంది. సడన్ గా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది. అదే శృతి హాసన్ తో పెళ్ళయ్యే టైంలో అంటారు కదా, నువ్వు సుఖంగా ఉండు నన్ను సుఖంగా ఉంచు అని. సంతు చక్కెర తినిపించి నా ఫాస్ట్ అయితే బ్రేక్ చేశారు. मीठा खा लो, सबसे पहले पानी पिलाते हैं, मीठा नहीं खिलाते हैं. अरे पानी लेके नहीं आया. अरे कोई बात नहीं, नीचे जाकर पी लेते हैं. आहा, कैसे लगी? बर्थ हो गया? बर्थ हो गया. अब पानी पी लेता हूँ जाके. चलो.
ఇందాక రావడమే మంచిగా వాటర్ అయితే తాగేసా. ఇప్పుడైతే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకుంటా. నా తలలో పూలు గమనించారా? నేనైతే షాక్ అయ్యా. ఎందుకంటారా, నేనైతే ఢిల్లీ వచ్చి మోర్ దెన్ 1 year అవుతుంది. ఇప్పుడు దాకా ఆ బంతి పూలు, చామంతి పూలు తప్ప మల్లె పూలు ఎక్కడ దొరకలేదు నాకు. సంతు ఆఫీస్ నుండి వస్తుంటే కనిపించినాయి అంట, ఇంకా నా కోసం తీసుకొచ్చారు. అన్నిటికంటే పెద్ద షాకింగ్ విషయం ఏంటో తెలుసా, అవేమో బెత్తుడు కూడా లేవు ఆ మల్లె పూలు. అవే 130 రూపీస్ పెట్టి తీసుకొచ్చారు. అదే మన ఊర్లో అయితే మహా అయితే 10-20 రూపీస్కి వచ్చేస్తాయి అవి. ఏంటో ఏం ఢిల్లీనో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అసలు నాకైతే. సో ఇదండి నా కర్వా చౌత్ అయితే ఇలా జరిగింది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నాకైతే ఇవాళ చాలా నచ్చింది. భలే సింపుల్ గా స్వీట్ గా అయితే నా కర్వా చౌత్ ప్రశాంతంగా జరిగిపోయింది. ఇక చెప్పడానికి చూపించడానికి ఏమీ లేదు. ఇంతే అండి ఇవాల్టి వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.